అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి గురువారం రోజు వీడియో. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేసినాను. లేస్తానే కరెంటు పోయింది. ఇంకా నీళ్ళు ఒకటి వస్తాయి, మాకు మున్సిపాలిటీ వాటరు వస్తాయి. ఇంకా కరెంటు పోయింది. ఇంకా అట్లే నిదానంగా ఒక్కొక్కటి చేద్దాంలే అనేసి ఇంకా అట్లే ధ్యానానికి కూర్చున్నాను. యోగా చేసుకొని ధ్యానం చేసుకొని 7 గంటలు కిందికి వచ్చినాను. స్నానం అంతా అయిపోయాలకి 7 గంటలు అయింది ఈరోజు. ఇంకా ఏం చేస్తాం, కరెంట్ లేదు కదా. ఇంకా అప్పటికి కరెంట్ వచ్చేసి 7:15కి వచ్చేస్తానే ఇంకా నేను ప్రతి గురువారము గురువుల్లో రాఘవేంద్ర స్వామిని కొలుస్తాను. రాఘవేంద్ర స్వామి మా చిన్నబ్బాయికి కొంచెం మాటలు రాలేదు. వేరే వాళ్ళు వచ్చేసి పూజారులు వచ్చేసి రాఘవేంద్ర స్వామికి 11 వారాలు పూజ చేసి మరి అక్కడ మంత్రాలయం పోయేసి అక్కడ తలనీలాలు ఇచ్చేసి ఆ పుష్కరంలో బాగా స్నానం చేపించి తలనీలాలు ఇచ్చి స్వామికి నమస్కారం చేపించుకొని రామ్మా అని చెప్పిండే. ఆ స్వామికి మాటలు వస్తానని ముక్కో అని చెప్పిండే. 11 వారాలు ఇక్కడ మాకు బ్యాంకు కాలనీలో అని రాఘవేంద్ర స్వామి గుడి ఉంది ధర్మవరంలో. నేను ప్రతి గురువారం నాకు హెల్త్ బాగాలేకున్నా కానీ అప్పుడు ఇంకా స్టార్టింగ్ నాకు హెల్త్ బాగాలేకపోవడము నమ్మకం పెట్టుకొని ప్రతి గురువారం వెళ్ళినాను. ఆ స్వామికి 11 వారాలు వెళ్ళొచ్చినాను. వెళ్ళి మళ్ళీ ప్రతి వారం టెంకాయ కొట్టి నైవేద్యం ఏదో ఒకటి చేసి ఇంట్లో పెడతా అంటే గుడికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని వస్తా అంటే బాబును ఫ్లేమ్ హోమ్కి వేసింటిమి. ఫ్లేమ్ హోమ్కి పంపించిన తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత నేను మళ్ళీ లంచ్ క్యారీ కానీ తీసుకుపోతా అంటే ఆ విధంగా నేను రాఘవేంద్ర స్వామిని నమ్ముకున్న దానికి మా బాబుకు మాటలు వచ్చినాయి. అందుకు నేను రాఘవేంద్ర స్వామిని గురువులాగా ఎంచుకున్నాను. అందుకు రాఘవేంద్ర స్వామికి ప్రతి గురువారం పూజ చేసుకుంటాను. మరి బాబాని కానీ కొలుస్తాను, కానీ రాఘవేంద్ర స్వామి నాకు కొంచెం అది నాకు నమ్మకం కలిగింది కాబట్టి గురువుల్లో రాఘవేంద్ర స్వామిని కొలుస్తాను. ఇంకా గురువారం మొత్తం అన్నీ ఇంకా కిందంతా క్లీన్ చేసేసుకున్నా. ఇంకా శుక్రవారం శనివారము ఇంకా పూజ ఉంటుంది కదా, శనివారం మళ్ళీ దేవుని ఆ ప్రతిమలు అన్నీ శుభ్రం చేసుకోవాలా, ఆ పని ఉంటుంది కదా. అందుకు ఇంకా గురువారం వచ్చేసి మొత్తం అంతా ఇంకా బూజులు అన్నీ తీసేద్దాంలే పైన అంతా అనేసి, మనం ఉగాదికి బూజులు అంతా తీసినాం కదా, అక్కడక్కడ కనిపిస్తుంది తీద్దాంలే అనేసి ఇంకా కింద అంతా అయిప్ చేసుకొని ఇంకా కింద చిగురుపప్పు చేసుకున్నాను. చిగురుపప్పు చేసి పెట్టేసేసి రైస్ చేసేసి మళ్ళీ మార్నింగ్ వచ్చేసి మా వారికి చపాతి చేసి ఇచ్చినాను. తినేసినాడు. అవ్వ ఊరు వెళ్ళిండే ముదుగుబ్బకు, మరి వచ్చింది అవ్వ కానీ ఇంకా చిగురుపప్పు ఇచ్చేసిన. అవ్వ చపాతి వద్దు నాకు అన్నం చేసుకుంటా అనింది. ఇంకా సరేలే అనేసి అన్నం కానీ చేసేసిన తర్వాత ఇంకా పైకి ఇంకా మా వారు వచ్చి టిఫిన్ తిన్నారు. నేను వచ్చేసి క్యారెట్ను ఖర్జూరం తిన్నాను. ఒక అరటిపండు ఉంటే తినేసినాను. 12 గంటలకంతా భోజనం చేస్తాను. నేను వచ్చి 2 సంవత్సరాలు అయింది ఈ విధంగానే తినబట్టి. ఎందుకంటే నా భగవంతునికి పూజ చేసుకుంటాం, 12 గంటల దాకా ఉన్నట్లా ఉంటుంది. నాకు హెల్త్ పరంగా మంచి ఆరోగ్యపరమైన ఫుడ్ తినచ్చు అనేసి ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ అదంతా తినకోకుంటే మేల్లే, నాకు ఆరోగ్యం బాగాలేదు కదా అనేసి నేను ఈ విధంగా నా ఇంతకు నిర్ణయం తీసుకొని నేను ఈ విధంగా తింటాను. కానీ ఏమి తినకోకుండా ఉంటే గ్యాస్ట్రిక్ కంపల్సరీ వస్తుంది. పండు తింటాను. ఇంకా ఒక్కొక్కసారి ఎక్కువ ఆకలేదనుకో గంజి చేసుకొని తాగుతాను. ప్రతిరోజు ఏదో ఒక కషాయం తాగుతా, తిప్పతీ కషాయం తాగుతా. మనకు పారిజాత చెట్టు ఉంది కదా, పారిజాత చెట్టు కషాయం తాగితేనే అసలు నొప్పులు అయితేనే చాలా బాగా తగ్గుతాయి. నేను 2 సంవత్సరాలు కంటిన్యూగా తాగినాను. ఇప్పుడంటే ఒకరోజు ఇడుస్తా, ఒకరోజు తాగుతాను, ఆ విధంగా తాగుతా అంటాను పారిజాత కషాయము. మరి తిప్పతీగా కానీ మనకు తూర్పు గుమ్మానికి నేను అది పెట్టుకున్నా, నల్లేరు పెట్టుకున్నా, తమలపాకు పెట్టుకున్నా, తులసి పెట్టుకున్నా. నాకు అవసరమయ్యేటివన్నీ నేను పోలేను, నా చేత కాదు.
అందుకు నా చుట్టూనే పెట్టుకున్నా. ఆయనకు టైం ఉంటే తెచ్చిస్తాడు పోయి, ఆయనకు టైం ఉండదు కదా, ఎప్పుడు ఆయన డ్యూటీకి పోల్లా, టైం ఉండదు. వాళ్ళ బిజీ వాళ్ళు ఉంటారు, ఎందుకు నాకెందుకులే అనేసి, ఇబ్బంది ఎందుకు పెట్టాలా నేను అనేసి చిన్న చిన్న కుండీలు వేసుకున్నా, గరకు వేసుకున్నాను. మళ్ళీ బిల్వపత్రి చెట్టు అది ఆకులు ఎక్కువ విడిగింది అనుకో, స్వామికి సమర్పించి అవి మళ్ళీ కషాయం పెట్టుకొని తాగుతా. ఆ విధంగా నేను నా లైఫ్ను ఇట్లా రోజు టైం ఇట్లా కేటాయిస్తా, నా పనులన్నీ ఇలాగ చేసుకుంటూ ఉంటాను. ఆరోగ్యపరంగా అయితే చాలా దెబ్బతినేంటి, ఇప్పుడు కొంచెం మెరుగుపడతా ఉంది. ఇంకా పడాలని భగవంతుడిని కోరుతున్నాను. ఏమొద్దు, మంచి సంతానాన్ని ఇచ్చినాడు భగవంతుడు, మంచి భర్తని ఇచ్చినాడు, తల్లిదండ్రులను ఇచ్చినాడు, నాకు తోబుట్టులు నా చెల్లి కానీ మంచి చెల్లెల్ని ఇచ్చినాడు, తన భర్త కానీ మాతో బాగుంటాడు, ఇంకా వాళ్ళ పిల్లలు కానీ మా పిల్లలు బాగుంటారు. ఇంకా మాకు అవ్వ ఉంది కదా, అవ్వ అంటే మా వారి వాళ్ళ అమ్మను నేను అత్త అనను, అవ్వ అంటాను. మా అవ్వ కానీ మాతో బాగుంటుంది. మా బావాళ్ళు కానీ ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు ఉన్నారు. మేము ఎక్కువ కలిసేదంటే మేము కలుస్తూ ఉంటాము. ఈ విధంగా కొత్త సబ్స్క్రైబర్లకు తెలియదు కదా, అందుకు చెప్తాను. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కొత్త వాళ్ళు చేసుకోండి, లైక్ చేయండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. నేను వాడేటివన్నీ ప్రతి ఒక్కటి చెప్తాను, నాకు తెలిసినవి కానీ చెప్తాను. ఇంకా వచ్చేసి ఇటు సైడ్ కానీ కలమంద కానీ ఉంది. ప్రతిరోజు గుమ్మాలు కడుక్కుంటా, పూజ చేసుకుంటా, నా దినచర్యలన్నీనే చూపిస్తాను. నేను ఎప్పుడో ఒకసారి మా వారికి తీరిక అయినప్పుడు బయటికి వెళ్తాను, అప్పుడు అక్కడివి కానీ తీసి వీడియో రూపంలో మీకు పెడతాను. నేను ఎక్కువ మా వారు పిలిచినా కానీ దేవాలయానికే పిలిచబోమని అడుగుతాను. నాకు ఎందుకో ప్రశాంతత దొరికేది అక్కడే అనిపిస్తుంది. నాకు ఇంకా అంతకన్నా వేరే ప్రశాంతత దొరకదు. ఇంకా పిల్లలు ఇద్దరు చదువులు అంటూ వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు. మేము ఇక్కడ నేను అవ్వ మా వారు ఉన్నాము. అవ్వ కానీ మాతో ఏం లేదు, పక్కన ఇప్పుడు గోడ చూపిస్తానని అక్కడ ఉంది, అవ్వ అటు సైడ్ ఉంది, మేము ఇటు సైడ్ ఉన్నాము. అవ్వకు నచ్చింది చేసుకొని తింటా ఉంటుంది, కానీ మేము తినేదంటూ అవ్వ తినదు. కానీ ఒక్కొక్కసారి కర్రీసు, రొట్లు, చపాతీ, దోశ అట్లాంటివి తింటుంది. ఆ విధంగా నా లైఫ్ స్టైల్ ఉంటుంది. కొత్త వాళ్ళకి చెప్తాను, పాతగా చూసేవాళ్ళకి అందరికీ తెలుసు. నేను ఇప్పుడు చూపిస్తాను చూడు, ఈ బ్రష్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. 200 నేను తీసుకొని కానీ 3 సంవత్సరాలు అయింది. చాలా పొడవు ఇట్లా లాగినామంటే, నేను లాగితే చూడండి ఆ విధంగా వస్తుంది, వంపు తిరుగుతుంది. ఇట్లా బూజి గోడలకు మనకు డస్ట్ ఉంటుంది చూడండి, నీట్గా వస్తుంది. డస్ట్ ఎక్కడుందో మనం పైన అందలేదు కదా, స్టూల్ ఎక్కలేము, మనకు చేత కాదు. చేతగానోళ్ళకి వచ్చి చాలా ఇది మేలు, నాకైతేనా చాలా మేలు. ఫ్యాన్లు అన్నీ పాపము వాళ్ళకి టైం ఉండదు, టైం ఉంటే మా వారైనా తుడిచిస్తారు, పిల్లలు ఉన్నారనుకో పిల్లలు తుడిచిస్తారు, వాళ్ళ టైం వాళ్ళది. మనం ఇంట్లో ఉంటాం, నా టైం నేను ఈ విధంగా అది వంచినామనుకో ఇట్లా వంకర వస్తుంది. ఫ్యాన్లకు చూడండి ఆ విధంగా ఫ్యాన్ పైన ఉంటుంది, ఆ దుమ్ముగా నీట్గా వచ్చేస్తుంది. ఫ్యాన్కు నీట్గా అసలు గోడలకు కానీ మనకు 3 విధాలుగా వస్తుంది. ఫ్యాన్కు వంచి ఫ్యాన్కు తీసుకోవచ్చు, గోడలకు తీసుకోవచ్చు, బూజు అంతా ఉంటుంది చూడండి అది తీసుకోవచ్చు. 3 విధాలుగా ఉపయోగపడుతుంది. నాకైతే చాలా ఉపయోగపడుతుంది. నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటేనా బుక్ చేసుకోండి, 200 చూడండి, చాలా మేలు. నేను తీసుకొని 3 సంవత్సరాలు అయింది కదా, లేకుంటేనా లింక్ ఉంటేనా పెట్టింది, నేను వీడియోలోనే పెట్టింది. అప్పుడు చాలా సంవత్సరాలు అయింది కదా, అందుకని నా దగ్గర లేదు అది. ఆ విధంగా మొత్తం అంతా ఎక్కడుండేది క్లీన్గా వస్తుంది. గోడల పైన ఇట్లా గాలి వచ్చినప్పుడు దుమ్ము చేరుకుంటుంది కదా, ఆ విధంగా ప్రతి రూమ్లోనూ క్లీన్గా వచ్చేస్తుంది. మళ్ళీ కిటికీలు ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో, ఇప్పుడు కిటికీలు అన్నీ ఇవి కదా, అవి కానీ ఒక వీడియోలో చూపిస్తాలేండి ఎప్పుడన్నా, అప్పటికే నేను చేసేసింటి క్లీన్గా. ఇంకా మా వారికి టైం అవుతుంది, మా చేసేదైనా చూపించవచ్చు, కానీ మా వారికి టైం అవుతుంది. ఇంకా ఫ్యాన్లు ఒకటి ఇది వీడియో తీయండి అంటే అట్లా తీసినాడు. ఇంకా మధ్యాహ్నం అంతా పైకి వెళ్ళేసి పైన అంతా శుభ్రం చేసేసుకొని బాగా బకెట్ నిండా నీళ్ళు తీసుకొని దాంట్లో రాళ్ళుప్పు పసుపు వేసుకొని ఇళ్ళంతా శుభ్రం చేసుకున్నాను. నేను ఫెనాయిల్ అట్లాంటివన్నీ ఏం వాడనండి. ఇంకా బాత్రూమ్కి ఒక్కటి ఇది
హార్పిక్ ఒకటి తెప్పించేసి స్టైల్స్కు దానికి తిక్కుతాను. ఇంకా ఇండ్లు మాప్ పెట్టేది మటుకు పసుపు ఉప్పు వేసేసి పెడతా. దోమలు ఉండవు, ఏముండవు. అప్పుడప్పుడు వచ్చేసి శుక్రవారం అన్నా కానీ మంగళవారం అన్నా కానీ సాంబ్రాణి ధూపం వేసుకుంటా. నా పద్ధతి, నా విధానం ఇలాగా ఉంటుంది. కబోర్డ్లకు కానీ మనకు అందదు కదా క్లాత్, చూడండి ఈ విధంగా ఇది అన్నేస్తాను. ప్రశాంతంగా నిదానంగా పనులు చేసుకుంటా ప్రశాంతంగా ఉంటాను. ఎప్పుడు మా వారిని పంపించేసి నేను నిదానంగా అన్ని పనులు నిదానంగా చేసుకుంటాను. ఈ విధంగా అన్నామనుకో నీట్గా గోడల మీద ఎక్కడుండే కబోర్డు డోర్లకు ఉంటాయి చూడండి, ఆ డోర్లకు కానేసి ఉంటాయి. మాకు కొంచెము మా ప్రాంతంలో కొంచెం చెదులు ఎక్కువ అని అంటే విన్నాను నేను. మేము కబోర్డ్స్ పెట్టుకున్నప్పుడు కానీ 2-3 అన్నారు. అందుకొచ్చేసి మేము ఐరన్వి పెట్టించుకున్నాం. పిల్లలు వచ్చి మాకు ఐరన్ వద్దు, చెక్క కబోర్డ్స్ పెట్టి అంటే సరేలే చెక్కవే ఉన్నీళ్ళు అనేసి పిల్లల రూమ్లో చెక్కవే పెట్టించినాను. మా చిన్న అబ్బాయి వచ్చేసి చెప్తానే వద్దులేనా అంటే సరేలే డాడీ అనేసి ఆ పిల్లోడు వచ్చేసేసి ఐరన్దే పెట్టించుకున్నాడు. మా పెద్ద అబ్బాయి వచ్చేసి చెక్కది పెట్టించుకున్నాడు. కింద హాల్లో బాగుంటుంది అనేసి చెక్కది పెట్టించినాను. మరి వచ్చేసి మనము రేషన్ బియ్యంతో రొట్టి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను మీకు. బాగా రుచికరంగా ఉంటుంది. కానీ రైస్ ఒక్కటే, రైస్ కానీ మంచిదే మనకు. మన ప్రాంతంలో రైస్ తినడం కానీ మంచిదే. షుగర్ లేనోళ్ళు రైస్ తినడం కానీ ఏం కాదు. ఇది రేషన్ బియ్యము బాగా శుభ్రం చేసి కడిగి ఆరబోసి ఊరికే కడిగేసి ఆరబోసేసినాను. మిల్లులో పిండి పట్టించుకొచ్చినాను. పిండి పట్టించుకొచ్చేసి దాంట్లోకి ఏమి వెజిటేబుల్స్ అన్నా వేసుకోవచ్చు. నేనేమేమి వేసినానో మీకు అవి చూపిస్తాను కదా. నేను క్యారెట్, ఆనియన్, నా దగ్గర కొత్తిమీర కానీ లేకపోయి పుదీనా ఉండే, పుదీనా వేసినాను. కరేపాకు, జీలకర్ర, శనక్కాయ విత్తనాలు, మళ్ళీ ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి 2 ఉండే. పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 వేసిన. ఏదైనా వేసుకోవచ్చు, ఎండుమిర్చి అన్న వేసుకోండి, పచ్చిమిర్చి అన్న వేసుకోండి. ఆ విధంగా అన్నీ కట్ చేసుకున్నాను. తురుమలు అనుకుంటే తురుమచ్చు, చిన్నగా కట్ చేయొచ్చు. ఇంకా మా వారు లేరు, నేనే చేసుకున్నాను. నాకు ఇంకా చెయ్యి నొప్పిస్తుంది. అంతా పైన అంతా క్లీన్ చేసినా కదా, చెయ్యి నొప్పిస్తుంది. ఇది గురువారం రోజు నైట్ చేసినాను. ఇంకా చిగురుపప్పు ఉంది కదా, దాంట్లోకి రొట్టి బాగుంటుందిలే, బియ్యపు రొట్టె అని. మా పిల్లలు ఏమంటారంటే ఈ రొట్టిని ఎల్లో రొట్టి అంటారు, దీన్ని అయితేనే బియ్యపు రొట్టి అని అంటారు. బాగా రుచికరంగా ఉంటుంది. ఇంకా క్యాబేజ్ ఉందనుకో, క్యాబేజ్ వేసుకోవచ్చు. బీన్స్ చిన్నగా తరిగి మళ్ళీ బీట్రూటు. పిల్లలు తిన్నోళ్ళకి వచ్చేసి నేను చేసే విధానము పిల్లలు తినరు చూడండి, అస్సలు ఏం వేసినారో కానీ కనుక్కోలేరు. అన్నీ కలిపి మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకునేది. ఆ పేస్ట్ ఈ విధంగా ఉంటుంది చూడండి. నేనే ఫోన్ పట్టుకొని వీడియో తీసుకొని చేస్తాండేది. అందుకు మా వారు లేకపోయేప్పుడు నైట్ ఉండడు కదా ఆయన, పిల్లలు ఎవరైనా చేసుకుంటారనేసి మీరు పిల్లలకి చేసి పెడతారనేసి మిక్సీ ఏదైనా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ప్రతిదీ బయటికి పోకుండా మన కడుపులోకే పోతుంది చూడండి. 100% దాంట్లో ఉండే అన్ని అవి మన బాడీకి అందుతాయి. మిక్సీ పట్టేసేసి కలిపేసేయండి. మరి శనగిత్తనాలు కొంతమంది ఏరి పెడతారు పక్కకు. ఇప్పుడు పులిహోర అవి చేసినామనుకో శనక్కాయ విత్తనాలు ఏరి పెట్టేస్తారు. ఇంకా మనం గోడంబి వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు, అన్నీ మిక్సీ పట్టుకోవచ్చు. నేను వచ్చి క్యారెట్ ఇవి వచ్చేసి మిక్సీ పట్టినాను. మా పిల్లలు ఏం తింటారు, నేను తురిమి చేస్తాను, ఇట్లా వేస్తాను. కరేపాకు ఒక్కటి తీసేస్తారు మా పిల్లలు. అందుకు నేను వచ్చేసి పిల్లలు వచ్చినప్పుడు వచ్చేసి కరేపాకు చిన్న కట్ చేసి అన్న వేస్తాను, మిక్సీకి పట్టుకొని పేస్ట్ వేస్తాను. నేను దాంట్లోకి పచ్చికరేపాకు మిక్సీకి పట్టుకొని పేస్ట్ వేస్తాను. మా పిల్లలు వస్తేనే చేస్తాలేండి, అప్పుడు ఏ విధంగా చేస్తానో కానీ చూపిస్తా. ఈ సైజు పెద్ద బత్తాయి కాయ ఉంటుంది, సీనాకాయ అంటారే, ఆ సైజు తీసుకొని పేపర్కి వచ్చేసేసి, ఇది వచ్చి ఓలిక్ షీట్ అంటారు, కిరాణా అంగిట్లో అమ్ముతారు. 5 రూపాయలు 6 రూపాయలు ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఆ విధంగా తీసుకొని కొంచెం ఆయిల్ రాసేసి అది వచ్చేసి ఈ విధంగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీడుకునేది. ఇట్లా చిన్నగా రొట్టెలు చేయొచ్చు, పెద్దగా రొట్టెలు చేసుకోవచ్చు. మా ఇంట్లో నేను పెద్దగానే చేస్తాను. బాగా మనం తురిమేసినామనుకో బాగా కనిపిస్తూ ఉంటాయి. క్యారెట్ ముక్కలు కొంచెం లావు ఉండడం వల్ల మిక్సీకి పట్టినా కానీ అన్నీ మెదిగినాయి, క్యారెట్ ముక్క మెదగలేదు. అయినా దాంట్లో ఉంది, ఏం కాదు.
నేను అలాగే కాల్చేసినాను. బాగా రుచికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కటి బలమైనవి చూడండి. పుదీనా వేయచ్చు, మెంతాకు వేయచ్చు, పాలకూర, పలకలాకు ఏవన్నా వేసుకోవచ్చు. ఏ విధంగా చేస్తానో ఎవరింట్లో ఏవి ఉన్నాయనుకో అవన్నీ వేసుకొని చేసుకోండి. బాగా రుచికరంగా ఉంటుంది ఈ రొట్టి. బాగా టేస్టీగా ఉంటుంది. మనకు రేషన్ బియ్యం వేసేవారు ఏ బియ్యంతో అయినా చేసుకోవచ్చు. నేనైతే రేషన్ బియ్యంతో చేసుకున్నాను. పౌడర్ నున్నగా ఆడించుకున్నామనుకో ప్రతి రొట్టి కానీ బాగా వస్తుంది. బాగా ఒక 5 నిమిషాలు స్టవ్ వెలిగించేసి పెనం పెట్టేసినాను. పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసినాను. నేనైతే ఆయిల్ వేసుకోకుండా కాల్చుకుంటా. ఆయనకి వచ్చేసి ఆయిల్ వేస్తాను. అవ్వగానే ఆయిల్ వేసిస్తాను. ఇది వచ్చేసి ఇంకా మరొక రొట్టికి ఉంట తీసుకున్నాను. ఉంట అంటాం మేము దీన్ని. ఆ ఉంట రౌండ్ చేసుకునే లోపల అది వేడి వచ్చేసి మనం లేపుతానే లేసేస్తుంది. ఆ విధంగా బాగా రౌండ్గా చేసుకున్నామనుకో రొట్టి చీలకుండా నీట్గా వస్తుంది. ఇంకో ఆ విధంగా పేపర్ ఇట్లా అన్నామనుకో నీట్గా వచ్చేస్తుంది. కొంచెం వేడయిందనుకో నీట్గా ఆ విధంగా చూడండి. నేను ఎట్లా అంటున్నానో చూడండి. ఒక చేతిలో ఫోన్ ఉంది, ఒక చేతిలోనే తీస్తాను, అయినా నీట్గా వస్తుంది. చేత కాదు రాదు అంటారు చూడండి, వాళ్ళు కానీ అనుకోవచ్చు. ఇంకా ఏళ్ళు ఎక్కువ నొప్పిస్తాయి అనుకో, చాలా చేత కదనుకో, కొంచెం పిండి అనేది మెత్తగా చేసుకున్నారనుకో బాగా వస్తుంది. ఈ విధంగా రొట్లు తయారైనాయి. మనం మరొక వీడియోలో కలుద్దాం.